ఇప్పటికి ఒక 20 మంది నన్ను కాల్ చేసి ఉంటారు, సార్ పవన్ కళ్యాణ్ లడ్డూ విషయం మీరు మాట్లాడండి అని. నేను వారం రోజులైంది మాట్లాడట్లేదు. దయచేసి మీరు కూడా పొలిటికల్ క్వశ్చన్స్ అడగండి, నేనే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నా. తక్షణమే పవన్ కళ్యాణ్ తప్పైందని, కోట్ల మంది హిందూ మనోభావాల్ని దెబ్బతీశారని ఆయన క్షమాపణ చెప్పితే క్షమాపణ, లేకపోతే తగిన శిక్ష దేవుని ద్వారా ఆయనకు కలుగుతుంది. ఎవరైనా క్రైస్తవ పాస్టర్లైనా నేను చెప్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు శాంతిని ప్రకటించేటప్పుడు అది శాంతియుతంగానే ఉండాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన గురించి సాక్ష్యం, ఇతర దేవతలను ఇతర దేవుళ్ళను దూషించలేదు, దోచుకోలేదు అని. మీరు కూడా యేసు ప్రభు సొంత రక్షకుడు నేను చెప్పినట్లే మీరు ప్రకటించండి, కానీ ఇతరులని కిన్నపరచకండి, అవమానపరచకండి, దూషించకండి. శాంతియుతంగా మీ శాంతి బోధనలు రండి. ఫిబ్రవరి 22 నుండి ప్రతి దైవజనుడు ప్రతి మూలన రాగలిగితే మీరు రండి, అంతకంటే ఇంపార్టెంట్ లేదు. ఆదివారం కనుక వీలైతే రైల్వే డిపార్ట్మెంట్స్ ప్రత్యేక ట్రైన్లు ఇలాంటివి పెడితే బాగుంటుంది. చలో చెన్నై అని. శాంతి, మన దేశంలో శాంతి ఉంటేనే ప్రపంచంలో శాంతి తేగలం. మరి నాకంటే శాంతిని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈ 44 సంవత్సరాల్లో బ్రతికెవరు లేరు. ఉన్నోళ్ళు కొంతమంది చనిపోయారు. నా మిత్రుడు కింగ్ హుస్సేన్ చనిపోయారు 99లో. నెల్సన్ మండేలా గారు చనిపోయారు. శాంతి కొరువైపోయింది. శాంతి శాంతి అని ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే 2008లో ప్రెసిడెంట్ అయిన 3 రోజుల్లో ఆయన యుద్ధాలు చేశాడు. నా మిత్రుడు శిష్యుడు లిబియా, సిరియా లాంటి దేశాలని సర్వనాశనం చేశాడు. అందుకే ట్రంప్ చూసారా, చిన్నపిల్లలు చాక్లెట్లకి ఎలాగేడుస్తారో, నాకు శాంతి బహుమతి ఇవ్వండి, శాంతి బహుమతి ఇవ్వండి, శాంతి. ఈ గొడవ వినలేక తట్టుకోలేక ఆ వెనజువెలా ఎవరికైతే శాంతి బహుమతి ఇచ్చారో ఆవిడ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసింది. నాకు వద్దురా బాబు, నువ్వే తీసుకో, ఎందుకు ఏడుస్తున్నావని. యుద్ధాలు చేసినోడికి శాంతి బహుమతులు ఇవ్వచ్చా? యుద్ధాలు ఆపిన వాళ్ళకి శాంతి బహుమతులు ఇవ్వాలి. అది నా పిలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.